హలో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా పచ్చి అరటికాయ తినని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. పచ్చి అరటికాయ తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. ఇవి రసం, సాంబారు, పప్పుచారు ఇలాంటి వాటికి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. అలాగే పిల్లలు లాంటి వాళ్ళు నార్మల్గా స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. మరి ఈ రెసిపీ చాలా తక్కువ ఆయిల్తో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ రెసిపీ కోసం పచ్చి అరటికాయ తీసుకున్నానండి. ఇలా మొదట చివర కొంచెం కొంచెంగా అడ్జస్ట్ కట్ చేసేసుకోండి. మనము ఇలా అరటికాయ వండుకుందామని తెచ్చుకున్నప్పుడు కూడా ఒక్కోసారి ముగ్గిపోతే అంటే పండిపోతే మనం పక్కన పాడేస్తూ ఉంటాము. అలా పాడేయకుండా ఇలా రెసిపీ అనేది ట్రై చేయండి, చక్కగా తినేస్తారనమాట. ఇప్పుడు పైన ఉన్నటువంటి పీల్ అంతా తీసేసుకోండి. అరటికాయది తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో కొన్ని నీళ్లు వేసుకొని దాంట్లో కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకున్నానండి. అరటికాయ పైన పీల్ తీసేసాక కలర్ అనేది మారిపోతుంది, కాబట్టి ఇలా ఉప్పు నీటిలో వేస్తే కలర్ మారకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అరటికాయని ఇలా పొడుగ్గా ముక్కల్లాగా చీల్చుకోండి. ఈ ముక్క అనేది మరీ లావుగా కానీ మరీ సన్నగా లేకుండా ఇలా మీడియంలో ఉండేలాగా కట్ చేసుకోండి. ఇలా అన్నీ ఈవెన్గా ఒకే విధంగా వచ్చేలాగా కట్ చేసుకొని ఇదే నీటిలో ఉంచుకోండి. ఇలా మనం ఉప్పు నీటిలో వేసి ఉంచితే మనకి అరటికాయ ముక్కలు అనేది కలర్ మారకుండా ఉంటాయి. చూడండి, మనకి ఒక అరటికాయకి ఒక 6-7 పీసులు అవుతాయండి. మనము ఇంట్లో 2-3 ఉంటే ఇలా ఒక 2 అరటికాయలు అనేది సరిపోతాయి. ఇలా వాటర్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక స్పూను ధనియాలు, అలాగే మీ స్పైస్ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలని ఇలా నేను నీళ్ళలో ఒక 10-15 నిమిషాలు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇందులోనే ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి ఇప్పుడు నానబెట్టిన నీటిని కొన్ని కొన్నిగా వేసుకుంటూ దీన్ని మెత్తని పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నేను చింతపండు పేస్ట్ వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర పేస్ట్ లేదు అంటే ఎండుమిరపకాయలతో పాటు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఎండుమిరపకాయల్లోనే వేసి చక్కగా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న గుజ్జుని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే కార్న్ఫ్లోర్ అండి. ఇది క్రిస్పీగా రావడం కోసం 1 స్పూను కార్న్ఫ్లోర్ వేస్తున్నాను, లేదంటే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఒకవేళ మీకు స్పైస్, ఉప్పు ఏదైనా సరిపోదు అనుకున్నప్పుడు ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా దీన్ని ఈ పేస్ట్ అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా పక్కన పెట్టుకోండి. ఇలా కలుపుకున్న వాటిని మనం ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి ఇలా పెట్టేసుకోండి. మనం ఉప్పు నీటిలో వేయడం ద్వారా చూసారా, అరటికాయ ముక్కలు అనేది అసలు కలరే మారలేదండి. ఇప్పుడు ఈ అరటికాయ పీసెస్కి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా అంతా పెట్టుకోండి. 2 వైపులా చక్కగా చేతితో కానీ స్పూన్తో కానీ ఇలా 2 వైపులా చక్కగా పెట్టేసుకోండి. మీకు టైం ఉంటే ఇలా చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు మనం ఫిష్ ముక్కలు ఎలా ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకోవచ్చు, లేదు అంటే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా అన్నిటికి పట్టించిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని, ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి, షాలో ఫ్రై లాగా చేసుకుంటే సరిపోతుంది. చాలా తక్కువ ఆయిల్తో ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. ఇలా మనం పెట్టుకున్న మసాలా అంతా ముక్కలు పట్టించిన తర్వాత ఒక్కొక్క పీసు ఇలా విడివిడిగా వేసుకుంటూ దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ముక్కలన్నీ వేసేసిన తర్వాత వెంటనే వీటిని తిప్పకండి. ఒక 2-3 నిమిషాల తర్వాత వీటిని ఒకవైపు నుంచి మరోవైపుకి తిప్పుకోండి. ఇలా 2 వైపులా కూడా ఒక 5-5 నిమిషాల వరకు ఫ్రై చేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయండి. వీటికి టైం కూడా ఎక్కువ పట్టదు, త్వరగా ఫ్రై అయిపోతాయి. మనము ముక్కలు అనేది కొంచెం పల్చగా కట్ చేసుకుంటే ఒక 5-10 మినిట్స్లోనే ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూసారా, మంచి కలర్ వచ్చేసినాయి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత నేను 2 సార్లుగా ముక్కలు అనేది ఫ్రై చేసుకున్నా అండి. ఇవన్నిటిని ఒకసారి లాస్ట్లో మళ్ళీ ప్యాన్లో అలా అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర కొంచెం జల్లుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి.
చూస్తుంటే చేప ముక్కల్లాగా ఉన్నాయి కదా, తింటే కూడా టేస్ట్ అద్దరిపోతుందండి. ఒట్టి స్నాక్స్ లాగా కూడా తినేస్తారు పిల్లలు, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈసారి పచ్చి అరటికాయతో మీరు కూడా ఈ ఫ్రై రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడమే కాకుండా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.